భీమవరం టీడీపీలో అంతర్గత వర్గ పోరు తారాస్థాయికి చేరింది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహం ముందే టీడీపీ నేతలు బహిరంగంగా బాహాబాహీకి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాకు చెందిన ముఖ్య టీడీపీ నేతలు మౌనం వహించడమే తప్ప ఇరు వర్గాలను వారించే ప్రయత్నం కూడా చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు భీమవరం టీడీపీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది? బీసీ నేతల అసంతృప్తికి కారణమేంటి? ఈ వర్గ పోరు రాబోయే రోజుల్లో పార్టీపై ఎలాంటి ప్రభావం చూపనుంది? భీమవరం టీడీపీలో తారాస్థాయికి చేరిన కుమ్ములాటలపై స్పెషల్ స్టోరీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు విజయం సాధించారు. అయితే అప్పటి నుంచే కూటమి పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆ వివాదాలకు తోడు టీడీపీలో సొంత నేతల మధ్య వర్గపోరు కూడా రోడ్డెక్కింది. టీడీపీలో బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదంటూ సొంత పార్టీ నేతల నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇటీవల నియోజకవర్గ ఇన్ఛార్జి సమక్షంలోనే నేతలు బాహాబాహీకి దిగడం, పరిస్థితి కొట్టుకునే స్థాయికి చేరడం భీమవరం టీడీపీలో వర్గపోరు ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది. ఇటీవల భీమవరం నియోజకవర్గంలోని ప్రకాశం చౌక్లో టీడీపీ నాయకుల మధ్య వివాదం రణరంగాన్ని తలపించింది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా నాయకులు బాహాబాహీకి దిగడంతో పార్టీలోని విభేదాలు బహిర్గతమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని, దీనికి నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మే కారణమంటూ కొందరు నేతలు గతంలోనూ ఆందోళన చేపట్టారు. అయితే అధిష్టానం నుంచి తగిన స్పందన లేకపోవడంతో వర్గపోరు మరింత ముదిరిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. బహిరంగంగానే నువ్వెంతంటే నువ్వెంతంటూ నేతలు బాహాబాహీకి దిగడం జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీపై కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రకాశం చౌక్ సెంటర్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజుతో పాటు పలువురు కూటమి నేతలు కూడా హాజరయ్యారు. అయితే ఇదే వేదికపై వీరవాసరం మండల పార్టీ అధ్యక్షుడు కొల్లెపర శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల ఫీడ్ బస్తాలు తగలబెట్టిన ఘటనలో కొందరు టీడీపీ నాయకుల హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను జిల్లా నాయకుడు మాజీ ఎంపీపీ వీరవల్లి చంద్రశేఖర్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ నేతలు బాహాబాహికి దిగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజుతో పాటు ఇతర కూటమి పెద్దలు వారిని నిలువరించే ప్రయత్నం చేయకుండా పక్కకు తప్పుకోవడం మరిన్ని విమర్శలకు తావిచ్చింది. రోజురోజుకు పెరుగుతున్న ఈ అంతర్గత కలహాలు భవిష్యత్తులో పార్టీకి ఎలాంటి నష్టం చేస్తాయోనని టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. టీడీపీకి బీసీలే వెన్నెముక అని చెప్పుకునే అధిష్టానానికి భీమవరం నియోజకవర్గంలో సొంత పార్టీ బీసీ నాయకుల నుంచే ఎదురవుతున్న అసంతృప్తి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో బీసీ నాయకులకు విలువ లేదని సొంత పార్టీ నేతలే బహిరంగంగా ఆరోపించడం మిగతా నియోజకవర్గాల్లోనూ బీసీల పరిస్థితి ఎలా ఉందనే చర్చకు దారితీస్తోంది. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు దక్కకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారే పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి సవాల్గా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జి సమక్షంలోనే నాయకులు కొట్టుకునే పరిస్థితి రావడం, వారిని వారించే ప్రయత్నం జరగకపోవడం పార్టీలో అంతర్గత పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. ఇప్పటికైనా అధిష్టానం పెద్దలు తమ సమస్యలను పరిష్కరించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. రాబోయే రోజుల్లో కూటమిలో బీసీ నాయకులకు తగినంత గౌరవం, ప్రాధాన్యత దక్కుతుందా? టీడీపీలో నేతల మధ్య జరుగుతున్న ఈ కుమ్ములాటలకు అధిష్టానం ఫుల్ స్టాప్ పెడుతుందా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.